ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 3వ తారీఖు మంగళవారము, ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3. ఈ గ్రంథంలో ఈరోజు మన సబ్జెక్ట్ సీకింగ్ అండ్ ద స్టేట్ ఆఫ్ సర్చ్. సీకింగ్ అండ్ ద స్టేట్ ఆఫ్ సర్చ్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ వేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. అంటే అన్వేషించడం, అన్వేషణ యొక్క స్థితి అని దీని యొక్క అర్థం. స్వర్గాలు తెరుచుకున్నాయి, అక్కడ వాన పడుతోంది, అది భూమి అంతా నిండిపోయింది. అదేంటంటే అక్కడ రోడ్ అంతటినీ తడిపేస్తూ వీధుల్లోకి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఒక లిలీ పాండ్ అంతా నిండిపోయింది. ఆ భారంతో, వాన యొక్క భారంతో వృక్షాలు వంగేట, కాకులు బాగా తడిసిపోయి ఎగరలేకపోతున్నాయి. చిన్న చిన్న ఎన్నో పక్షులు ఆ వరండా రూఫ్లో ఆశ్రయం తీసుకుంటున్నాయి. సడన్ గా ఎక్కడి నుంచి వచ్చేసాయో కప్పలు, పెద్దవి చిన్నవి అన్నీను. అవి పెద్ద పొడుగైన కాళ్లతో పెద్ద పెద్ద గంతులు గంతుతున్నాయి. ఆకుపచ్చగా, వాటికి కాంతివంతమైన కళ్ళు, నల్లగా రౌండ్గా పెద్దగా ఉన్నాయి. మీరు ఏదైనా ఒక దాన్ని చేతిలోకి తీసుకుంటే అది అక్కడే ఉంటుంది. దాని యొక్క కళ్ళు మీ వైపు చూస్తూ ఉంటాయి. దాన్ని కిందని పెట్టేసరికల్లా అది కదలదు ఇంకాను. అది ఆ స్పాట్ కతుక్కుపోయినట్టుగా ఉంటుంది. ఇంకా వర్షం పడుతూనే ఉంది, అన్ని చోట్ల ప్రవాహాలు. ఉన్నాయి. మార్గంలో ఉన్నటువంటి ఆ నీరు మోకాలు లోతుకొచ్చేసింది. గాలి లేదు, కానీ కుండపోత వర్షం. కొన్ని సెకండ్స్లోనే మీ బట్టలన్నీ కూడా తడిసిపోయి మీ శరీరానికి అంటుకుపోతాయి, మీకు అసౌకర్యంగా. కానీ అక్కడ వెచ్చగా ఉంది. మీరు సంపూర్ణంగా తడిసిపోయినా మీరు పట్టించుకోరు. మీ కళ్ళ నుంచి మీరేమోని ఆ నీళ్ళని కిందకి చూస్తున్నారు, కానీ అక్కడ హెవీగా ఉన్నటువంటి, బరువుగా ఉన్న ఆ బిందువులు చాలా బాధాకరంగా మీ స్కాల్ప్ మీద తగులుతాయి. మీరు వెంటనే లోపలికి వెళ్ళవలసి వస్తుంది. ఒక పేలుగా పర్పుల్గా ఉన్న లిలీ పుష్పం, ప్రకాశవంతమైనటువంటి బంగారం లాంటి హార్ట్ ఉంది. అంటే మధ్యలో అంత ఆ కలర్ ఉంది. ఆ రెయిన్ ఫోర్స్కి అది చిరిగిపోయినట్టు చిరిగిపోయింది. అంత హెవీగా వస్తున్నటువంటి, అంత బరువుగా, అంత ఎక్కువగా వస్తున్న ఆ వానకి అది నిలవలేకపోతుంది. మీ చేతి వేలు ఎంత ఎంత లావుగా ఉందో అంత లావుగా ఒక పాము, ఆకుపచ్చటి పాము అన్నది ఒక బ్రాంచ్కి వేలాడుతుంది. దాన్ని మీకు కనబడదు, ఎందుకంటే ఆ ఆకుల కలర్లో అది కలిసిపోయింది. బ్రైట్ గ్రీన్గా దాని దగ్గరికి వెళ్తే అదేమో ఏమీ సుఖంగా లేదని మీకు తెలుస్తుంది. మీరు వచ్చేసరికి మీరు అంత దగ్గరగా వెళ్ళడం దానికి నచ్చదు, అది కంఫర్టబుల్గా ఉండదు. అది ఒక హానికరం కానటువంటి వెరైటీ. 18 అంగుళాలు పొడుగ్గా, లావుగా, ఆశ్చర్యంగా ఎక్కడైనా వంగేటట్టు ఉంది. మీరు ఒకవేళ దూరంగా వెళ్ళిపోయినా
అది అలా నిశ్చలంగానే కదలిక లేకుండా ఉంటుంది మిమ్మల్ని చూస్తూ. మీరు ఒక దగ్గర వెళ్ళినా సరే మీకు అది కనబడదు. ఎందుకంటే ఆ ఆకుల కలర్తో అది కలిసిపోయింది. అక్కడ ఉన్నటువంటి అరటి చెట్లు ఆకులు చిన్న చిన్న, అంటే బాగానవి చిరిగిపోయి ఆ పుష్పాలు అణిచిబడ్డాయి. అయినా ఇంకా చాలా భయంకరంగా ఆ వాన పడుతూనే ఉంది. సున్నితంగా తెల్లగా ఉన్న ఆ మల్లెపూలు గ్రౌండ్ మీద పడిపోయి అవి వెంటనే భూమి కలర్కి వచ్చేసాయి. అవి చనిపోయినప్పుడు కూడా వాటికి ఉన్న మంచి వాసన అలాగే ఉంది. వాటికి దగ్గరకు వచ్చేసరికల్లానే ఆ వాసన మీకు తెలుస్తుంది. కొంచెం దూరంలో ఆ వర్షం యొక్క వాసనే ఉంది. అదేంటంటే చాలా లోతుగా తడిగా అయిపోతున్నాయి. ఒక వరండాలో ఒక కాకి రెస్ట్ తీసుకుంటుంది. పూర్తిగా తడిసిపోయింది. దాని రెక్కలు ఆ నేలకి తాకుతున్నాయి. వైట్ గా ఉన్న ఆ స్కిన్ అన్నది కనబడుతోంది. అది ఎగరలేకపోతుంది. అది ఎలా చూస్తోందంటే మీరు ఎవరు నా దగ్గరికి రాకండి అన్నట్టు చూస్తోంది. దానికి ఉన్న షార్ప్ గా నల్లగా ఉన్న ముక్క అన్నది అదే గట్టిగా ఉంది, పవర్ఫుల్ గా ఉంది. మిగతా అంతా కూడా సాఫ్ట్ గా బలహీనంగా ఉంది. ఆ సముద్రం యొక్క ఆ ధ్వని ఈ రూఫ్ మీద, అంటే పడుతున్నటువంటి వానలో ఆ ధ్వని కూడా వినబట్టం లేదు. రూఫ్ మీద, ఆకుల మీద, ఫ్యాన్ లాంటి ఉన్నటువంటి పామ్ ట్రీస్ మీద పడుతున్న ఆ ధ్వని వలన ఆ సముద్రపు హోరు వినబట్టం లేదు. కానీ మీరు తెలుసుకోగలరు ఏంటంటే అది నెమ్మదిగా అంతమవుతోంది. ఇప్పుడు కొంచెం హెవీనెస్ తగ్గి వాన పడుతోంది. ఇప్పుడు ఆ ఫ్రాగ్స్ యొక్క ఆ ధ్వని మీరు వినగలరు. ఇంకా ఇతర సౌండ్లన్నీ వినబడుతున్నాయి. ఒక ఇతరుల్ని పిలిచే ధ్వనులు, కుక్క మొరిగే ధ్వని, కారు ఆ రోడ్డు వెంబడి వస్తుంది. ఈ ధ్వనులన్నీ వినిపిస్తున్నాయి. అన్నీ నార్మల్ అవుతున్నాయి. మళ్ళీ మీరు భూమికి చెందుతారు. ఆ ఆకులకి, చనిపోతున్న లిలీకి మీరు కూడా బాగా వాష్ అయిపోయి క్లీన్ అయిపోతారు అంటున్నారు. ఆయన ఒక పెద్ద ముసలి వ్యక్తి. ఆయనకి ఉదార స్వభావంలో బాగా ప్రముఖత ఉంది. ఆయనకున్న కష్టపడి పనిచేసే ప్రవృత్తి. ఆయన పల్చగా ఆయన రైల్ మీద ఆయన అక్కడ కంట్రీకి వెళ్ళాడు. అంటే ఆ విలేజెస్కి వాటికిను నియమనిష్టలతో ఉన్నవాడిలా ఉన్నాడు. బస్సు మీద కానీ, రైలు మీద కానీ, నడిచి కానీ రిలీజియస్ మ్యాటర్స్ ఎన్నిటినో మాట్లాడుతూ వెళ్తూ ఉంటాడు. అంటే ఎంతో పవిత్రంగా ఉన్నాడు. ఆయనకి ఆలోచన, ధ్యానము అనే డిగ్నిటీ ఉన్నాయి. ఆయనకు ఒక గడ్డం ఉంది, క్లీన్గా ఉంది. అది చాలా బాగా గడ్డం గీసుకున్నట్టుగా లాంగ్ హెయిర్ ఉంది. పొడుగైన జుత్తు. ఆయన చేతులు కూడా పొడుగ్గా పల్చగా ఉన్నాయి. ఆయన ఒక ఆహ్లాదంగా ఫ్రెండ్లీ స్మైల్తో ఉన్నాడు, చిరునవ్వుతో. నేనేమో కాషాయ వస్త్రాలు ధరించకపోయినా
నేను ఒక సన్యాసిని. ఈ భూమి అంతా తిరిగాను. ఎంతో మంది ప్రజలతో మాట్లాడుతూ ప్రశ్నిస్తూ, ఎంతో మంది మత గురువులని, అన్ని చోట్ల ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తూ తిరిగాను. మీరు చూస్తున్నట్టుగా నేను చాలా ముసలివాడిని. నా గడ్డం అన్నది తెల్లగా అయిపోయింది. కానీ నా హృదయాన్ని మాత్రం యంగ్గా ఉంచుకున్నాను. నా హెడ్ క్లియర్గా ఉంది. నేను 15 ఏళ్ల టైంలో భగవంతుడిని అన్వేషిస్తూ ఇల్లు వదిలేశాను. ఈ గత జ్ఞాపకాలతో ఆయన చిరునవ్వు నవ్వాడు. అది చాలా సంవత్సరాల కిందట. నేను చదువుకున్నా సరే పూజించిన, మెడిటేట్ చేసిన నేను భగవంతుడిని పొందలేదు. నేను గొప్ప గొప్ప ప్రసిద్ధి చెందినటువంటి మహర్షులు, నాయకుల్లాంటి మహర్షులని విన్నాను. వాళ్ళ యొక్క సంఘ సంస్కరణ, వాళ్ళెంతో ఓపెన్నెస్తో, నేను ప్యాట్రనైజింగ్ అంటే ఒకసారి చూద్దాం దీని అర్థం ఏంటో. వాళ్ళు మనకంటే సుపీరియర్ అన్నట్టుగా అలా మాట్లాడకపోయినా, అలాంటి మత గురువులు, అలాంటి మహర్షులు ఎందరితోటో ప్రశ్నించాను, విన్నాను. నేను చాలా అటెంటివ్గా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి లీడర్స్ విన్నాను. వాళ్ళు నిరంతరాయంగా, నిరాటంకంగా భగవంతుడి కోసం మాట్లాడారు. వాళ్ళని విన్నాను, ఒకసారి కాదు, చాలాసార్లు. వాళ్ళ పనిని నేను గమనించాను. వాళ్ళ యొక్క సంఘ సంస్కరణ అంటే అంత వాళ్ళే ముఖ్యమని కాకుండా ఎంతో ఓపెన్ హృదయంతో వాళ్ళ మంచితనం చూశాను. నేను అసహనంగా ఉండను, సహనంగా ఉండను. నేను ఆ క్రౌడ్ అందరితో నేను ప్రార్థించాను. అంతర్గతంగా ప్రార్థించాను, ప్రశాంతంగా ప్రార్థించాను, ఒంటరిగా. ఒక యువకుడిగా నేను ఒక సంఘ సంస్కర్తను అవ్వాలనుకున్నాను. ఆ విధంగా నేను నా చేతిని మంచి పనులకు ఉపయోగించాను. కానీ నాకేం తెలిసిందంటే, ఈ మంచి పనులకి లోపల సంపూర్ణమైన దాంట్లో, అంటే భగవంతుడు అనే దాంట్లోనే గుర్తింపు ఉంది, ప్రాముఖ్యత ఉంది. నేను ఈ సంఘ సంస్కరణ అనేది అవసరము అని అనుకున్నాను. అది నాకు మొత్తం నన్ను నిమగ్నం చేసేంత ఉత్సాహం దాంట్లో లేదు. నేను ఒక శుష్కమైన హృదయంతో కాదు ఇవన్నీ విన్నది. ఈ ప్రజల యొక్క నాయకుల్ని వాళ్ళు అలా పిలుస్తారు, కానీ వాళ్ళ భగవంతుడు నేను అన్వేషించే భగవంతుడు కాదు. వాళ్ళ భగవంతుడు యాక్షన్. వాళ్ళు బోధిస్తారు, ఉపవాసం ఉంటారు, పొలిటికల్ మీటింగ్ని స్థాపిస్తారు, కమిటీస్ హెడ్గా సేవ చేస్తారు, ఆర్టికల్స్ రాస్తారు, పేపర్స్ ఎడిట్ చేస్తారు, భూమిలో ఎంతో మందితో కలుస్తారు. వాళ్ళు చాలా యాక్టివ్గా వాళ్ళకి ఉంటారు. సైలెన్స్ ఏమిటో వాళ్ళకి తెలియదు. నేను భగవంతుడిని అన్వేషించాను వాళ్ళతో పాటే, కానీ నాకు దొరకలేదు. పేపర్స్లో వాళ్ళ పేర్లు కనబడడానికి ముందే
నేను ఒంటరిగా భగవంతుడిని అన్వేషించాను, గుహలలో, ఓపెన్ స్పేసెస్లో, కానీ నాకు ఎక్కడ అయినా దొరకలేదు. ఇప్పుడు నేను చాలా ముసలివాడిని అయిపోయాను. నాకు కొన్ని సంవత్సరాలే ఉన్నాయి బాకీ, అంటే ఉన్నాయి నేను జీవించడానికి. నేను ఇప్పుడు ఆయన్ని కనుగోగలనా? లేకపోతే ఆయన అసలు లేడంటారా? నాకేమీ ఒక అభిప్రాయం అవసరం లేదు. కన్నింగ్ ఆర్గ్యుమెంట్స్ కానీ, పాలిష్డ్ మైండ్తో ఉన్న కన్నింగ్ ఆర్గ్యుమెంట్స్ నాకు అక్కర్లేదు. నాకు తెలియాలి. నేను మిమ్మల్ని ఎన్నోసార్లు విన్నాను, నార్త్లో, సౌత్లో కూడా. మీరు ఎప్పుడు భగవంతుడి కోసం ఇతరులు మాట్లాడినట్లు మాట్లాడరు. అదేవిధంగా మీరు రిలీజియస్ పొలిటికల్ అరేనాలో కూడా ఉండరు. భగవంతుడికి ఎవరు కాదో మీరు చెప్తారు, ఆయన ఏమిటో మీరు ఎప్పుడు చెప్పరు. కానీ అది ఎలా ఉండాలి అన్నది అసలు చెప్పకపోవడమే మీరు చెయ్యాలి, అంటే అది కరెక్టే అన్నట్టుగా. రిలీజియస్ కానీ మీరు ఆయనకి ఏమీ ఇవ్వరు, దారి ఇవ్వరు, దారి చూపట్లేదు. అదే కొంచెం అవగాహన చేసుకోవడానికి కష్టంగా ఉంది. మీరు చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచి నాకు మిమ్మల్ని తెలుసు. నేను తరచుగా ఆశ్చర్యపోయేవాడిని, ఇదంతా ఇలాగవుతోంది, ఇది ఇంకొకలాగా అవుతే నేను ఇక్కడ ఉండకపోను. ఇది ఒక కాంప్లిమెంట్ కాదు. ఈ జగత్తును వదిలే లోపల నాకు సత్యం తెలియాలి. ఆయన ప్రశాంతంగా కూర్చున్నారు, ఆయన కళ్ళు మూసుకుని. ఆయన డౌట్ లో ఏ రకమైన హార్ష్నెస్ లేదు, లేకపోతే ఆ విమర్శించేటటువంటి బ్రూటాలిటీ లేదు, లేకపోతే అసహనం, సహనంతో ఉండాలనే ప్రయత్నము లేదు. అంటే అసహనము లేదు, సహనంతో ఉండాలన్నది లేదు. ఆయన అన్వేషణలో చిట్ట చివరికి వచ్చేసిన వ్యక్తి ఆయన. అయినా ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఆ రూమ్ లో ఒక విచిత్రమైన సైలెన్స్ ఉంది. సార్, మనం వెతకడంలో నమ్రత ఉందా? అన్వేషించడం ఎప్పుడూ కూడా నమ్రతలోంచి అవదు. అయితే అది అహంకారంలోంచి పుట్టాలా? అంతే కదా. ఏదైనా పొందాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నది మన అహంకారంలో ఒక భాగమే. అది మన అన్వేషణలో దాగి ఉంటుంది. ఎఫిషియెంట్ గా సమత్వంతో ఉన్నటువంటి మానవుడి యొక్క సైకికల్ నెసెసిటీస్ ని డిస్ట్రిబ్యూషన్ అంటే పంచాలంటే, ఒక వ్యక్తి ఏ వే మస్ట్ బి ఫౌండ్ టు బ్రింగ్ అబౌట్ అంటే ఇలాంటి ఒక మార్గం దొరకాలి. అది దొరుకుతుంది, ఎందుకంటే టెక్నాలజీ మనని ఫోర్స్ చేస్తోంది కనుక్కోమని, ఇప్పుడు కానీ రేపు కానీ అన్వేషించడానికి కావలగా భౌతికమైనటువంటి మనిషి క్షేమం అవసరం. అసలు మనం ఎందుకు అన్వేషించాలి? నా చిన్నప్పటి నుంచి నేను అన్వేషిస్తున్నాను. ఎందుకంటే ఈ జగత్తుకి పెద్ద అర్థం లేదు. దీని గుర్తింపు కళ్ళతో, మామూలు కళ్ళతో చూడొచ్చు. ఇది భ్రాంతి అని నేను అనను. కొంతమంది చెప్పినట్టుగా ఈ జగత్ అన్నది ఎంత సత్యం అంటే, బాధ దుఃఖము ఎంత సత్యమో ఇది అంత సత్యమే. భ్రాంతి అన్నది మనసులోనే ఉంది. భ్రాంతిని సృష్టించే శక్తి అన్నది అది అంతం అవ్వడానికి ఉంది.
ఈ మైండ్ అనేది దానికి ఉన్న అన్ని కలుషితాల నుంచి శుభ్రం చేసుకుంటుంది, దయ, కంపాషన్ అనే ఊపిరితో. కానీ ఈ శుభ్రం చేసుకోవడం అన్నది మనస్సు భగవంతుణ్ణి కనుక్కోవడం కాదు. నేను ఆయన్ని అన్వేషించాను, కానీ ఆయన్ని కనుక్కోలేదు. ఈ డైలీ జీవించడం అన్నది ఒక అశాశ్వతమైన విషయం. అందులో వ్యక్తి శాశ్వతత్వాన్ని వెతుకుతున్నాడు. ఈ మ్యాడ్నెస్ మధ్యలో వ్యక్తి ఏమిటంటే పవిత్రమైనది, రేషనల్ గా ఉన్నది ఆయన ఆశతో ఉంటాడు పొందాలని. లేకపోతే వ్యక్తి తన వ్యక్తిగతమైనటువంటి అమృతత్వాన్ని చేరాలనుకుంటాడు, తన సంపూర్ణతని పొందాలనుకుంటున్నాడు. అనంతమైనటువంటి చాలా గొప్పది, తనకున్న డిజైర్స్ అన్నిటికంటే అతీతమైనది పొందాలనుకుంటాడు. ఇప్పుడు ఇదంతా, ఈ అన్వేషణ అంతా ఇది ఒక రకమైన గర్వమే. నీకు ఇప్పుడు హౌ ఆర్ యూ టు నో రియాలిటీ, ఏ విధంగా సత్యాన్ని తెలుసుకోవడం, మీరు దాన్ని గుర్తించగలరా, ఊహించగలరా? మనస్సు యొక్క మెజర్లో అది ఉన్నదా సత్యం అన్నది? అయితే భగవంతుడు అన్వేషించకుండా మన దగ్గరికి వస్తాడా? అన్వేషణ అన్నది కేవలంగా ఆలోచన యొక్క పరిధికే పరిమితం అయిపోయింది. సమస్త అన్వేషణ మనస్సు యొక్క బార్డర్స్ లోనే మనం కనుక్కుంటున్నాం. మనస్సు ఊహించగలదు, స్పెక్యులేట్ అన్నా అంతే, వినగలదు సౌండ్ని, దాని యొక్క మాటలని, చటరింగ్ అని అది వింటుంది. కానీ దాని కావాలన్నది అది కనుక్కోలేదు. దాని అన్వేషణ ఎప్పుడు పరిమితమే, దానికి కొలతల్లోనే అది ఉంటుంది. అయితే నేను కేవలంగా కొలుస్తున్నానా, అన్వేషించట్లేదా? అన్వేషించడం అన్న కొలవడం ఒకటే. ఒకవేళ మనస్సు కంపేర్ చేయడం, కొలవడం ఆపేసింది అనుకోండి, అక్కడ అన్వేషణే లేదు. అయితే మీరు ఏం చెప్తున్నారు, నేను సంవత్సరాల పాటు చేసిన అన్వేషణ అంతా వృధా అనేనా? ఇది ఇంకొకరు చెప్పాల్సిన విషయం కాదు. మనస్సు యొక్క చలనం, అన్వేషించడం అనే ప్రయాణంలో అది దాని యొక్క విశాలము సంకుచితమైన పరిధిలోనే ఉంది. నేను మనస్సుని సైలెంట్ చేయడానికి అన్వేషించాను, కానీ అక్కడ ఫైనాలిటీ లేదు. సైలెంట్ చెయ్యబడిన మనస్సు సైలెంట్ మైండ్ కాదు, అది మృతప్రాయమైన మనస్సు. ఏదైనా ఫోర్స్తో ఫైనాలిటీకి తెస్తే దాన్ని మళ్ళీ మళ్ళీ జయించాలి, దానికి అంతు లేదు. దేనికైతే అంతు ఉంటుందో అదే సమయాతీతమైనది. అయితే సైలెన్స్ని అన్వేషించక్కర్లేదా? ఇటు అటు తిరిగే మనస్సుని చెక్ చేయాలి తప్పకుండా, దాన్ని కంట్రోల్లోకి తేవాలి. సైలెన్స్ని అన్వేషించగలమా? అది పెంపొందించుకోవాల్సింది, పోగు చేయవలసిన వస్తువా? మనస్సు యొక్క సైలెన్స్ని అన్వేషించడం అంటే అదేమిటో తెలియాలి. మనకి తెలిసిన సైలెన్స్ ఏమిటో ఇంకొకరు వర్ణించడం వల్ల అదేమిటో మనకు తెలుస్తోంది, కానీ దాన్ని ఎవరైనా వర్ణించగలరా? తెలుసుకోవడం అన్నది ఒక మాటలతో ఉన్న కండిషని, గుర్తింపు యొక్క పద్ధతి. ఏదైతే గుర్తించేమో అది సైలెన్స్ కాదు, అది ఎప్పుడు కొత్తగానే ఉంది. నాకు ఈ సైలెన్స్ అన్నది మౌంటైన్స్ మీద
గుహల్లో సైలెన్స్ యొక్క థాట్ కూడా వదిలేసిన, అన్ని థాట్స్ వదిలేసినప్పుడు ఆ సైలెన్స్ ఆఫ్ ద మైండ్ ఇవన్నీ తిరిగాను, కానీ నాకు ఆ మనస్సు యొక్క సైలెన్స్ ఇప్పటికి నాకు తెలియలేదు. మీరు చాలా తెలివిగా చెప్పారు. ఏంటంటే ఊహ అన్నది ఎంటీ. ఒక టైప్ ఆఫ్ ఒక స్థితి ఉండాలి సైలెన్స్. ఆ సైలెన్స్ ఏ విధంగా వస్తుంది? అయితే మీకు ఒక మెథడ్ ఉందా మీ ఊహ కాకుండా మనస్సు ఊహించిన దానికంటే పొందడానికి? అటువంటి దాన్ని పొందడానికి ఏదైనా మెథడ్ ఉందా? లేదనుకుంటున్నాను. కేవలంగా సైలెన్స్ అన్నది నా మనస్సు సంపూర్ణంగా నా కంట్రోల్లో ఉన్నప్పుడు నేను అనుభవించిన ఒకే ఒక సైలెన్స్ ఏంటంటే అది నా మనసు పూర్తిగా నా వశంలో ఉన్నప్పుడు. కానీ మీరేం చెప్తున్నారంటే అది సైలెన్స్ కాదంటున్నారు. నా మనస్సుకి నేను ఏం బోధించానంటే నమ్రతను అండ్ వాచ్ఫుల్ కేర్ తోటి నేను ఆనందిస్తూ ఉంటాను. దానికి ఇంకా క్రమశిక్షణ, షార్ప్గా అధ్యయనం ద్వారా షార్ప్గా అయ్యేటట్టు చేస్తున్నాను. అలాగే వాదోపవాదాల ద్వారా, ధ్యానం ద్వారా లోతైన ఆలోచన. కానీ సైలెన్స్ అనేది మీరు ఏదైతే మాట్లాడుతున్నారో నా అనుభవం అన్న పరిధిలోకి రాలేదు. ఆ సైలెన్స్ అనేది ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి, నేనేం చెయ్యాలి? అనుభవించేవాడు ఆగిపోవాలి సైలెన్స్ ఉండాలంటే. అనుభవించేవాడు ఎప్పుడు కూడా ఇంకా ఎక్కువ అనుభవాలు కొరతాడు. ఆయనకి కొత్త కొత్త సెన్సేషన్స్ కావాలి, లేకపోతే పాతవి రిపీట్ అవ్వాలి. ఆయన ఎప్పుడు తను తను ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటాడు, ఏదో ఒకటి అవ్వాలని. ఈ అనుభవించేవాడు అన్నవాడే మోటివ్ని తయారు చేసేవాడు. మోటివ్ ఉన్నంత కాలం అది ఎంత సూక్ష్మతరమైందైనా సరే సైలెన్స్ని కొనడమే ఉంటుంది. అది సైలెన్స్ కాదు. ఏ విధంగా సైలెన్స్ సంభవిస్తుంది? అయితే మనం ఇప్పుడు ఇద్దరం కలిసి ఈ మొత్తం అంతా చూద్దాం. మనం ఎప్పుడు కూడా ఏదో ఒకటి అన్వేషిస్తున్నాం. మనం సీకింగ్ అన్నదాన్ని అతి సులువుగా వాడతాం. మనం అన్వేషిస్తున్న అన్న యథార్థత అన్నది అదే ముఖ్యమైనది. ఏమిటి అన్వేషిస్తున్నాం అన్నది కాదు. మనిషి వెతుకుతున్నదంతా తన మనస్సు యొక్క ప్రొజెక్షనే, తన కోరికల్లో యొక్క ప్రొజెక్షనే. వెతకడం అనేది సెర్చ్ కాదు, అది ఒక రియాక్షన్. ఒకదాన్ని కాదనడం, ధృవీకరించడం, ఒక ఐడియా గాని మనస్సు చేసే వాటిని. ఈ ప్రావర్బ్స్ తో ఉన్నటువంటి ఈ నీడిల్ అంటే ఈ సూది హే స్టాక్ లో తెలియాలంటే గడ్డి మూటలో వేస్తే ఉంటే నీడిల్ ఎక్కడుందో మనకు తెలియాలి. నాలెడ్జ్ ఆఫ్ ద నీడిల్ ఉంటేనే గాని పట్టుకోలేం. అదే విధంగా భగవంతుణ్ణి అన్వేషించినప్పుడు అది హ్యాపీనెస్ ని, సైలెన్స్ ని, లేకపోతే భగవంతుణ్ణి మీకు ఇష్టమైన దాన్ని అన్వేషించినప్పుడు కూడా మీకు ఆల్రెడీ మీకు తెలిసినది మీరు అన్వేషిస్తున్నారు, ఫార్ములేట్ చేసుకుంటున్నారు, ఊహిస్తున్నారు. మీ గత జ్ఞానం మీద ఆధారపడి ఈ రకంగా మీరు వెతకడం అన్నది సెర్చ్ కాదు. మైండ్కి అన్వేషిస్తున్న మనస్సు వెయిట్ చేస్తోంది, ఊహిస్తోంది, ఆశిస్తోంది, కోరుతోంది. అది అది కనుక్కున్నది, అది గుర్తించబడింది.
అంటే ఏంటి? తెలుసున్న దాన్నే కనుక్కుంటుంది. ఈ వెతకడం అనేది గతం యొక్క యాక్షన్. అన్వేషించే స్థితి అనేది సంపూర్ణంగా వేరైంది. అదేమో ఏమాత్రం సీకింగ్ కి పోలిక లేదు. ఇది రియాక్షన్ కాదు, సీకింగ్ యొక్క వ్యతిరేకత. సెర్చ్ సీకింగ్ ఒకదానితో ఒకటి సంబంధం లేవు. అయితే సెర్చ్ యొక్క స్థితి ఏమిటి అని ఆయన అడిగారు. దాన్ని వర్ణించలేము. మనం ఏమిటి వెతుకుతున్నాము అనేది అవగాహన ఉంటే అది సంభవం. మనం వెతుకుతున్నాం అసంతృప్తితో, సంతోషరహితంగా, భయంతో కాదా? ఈ వెతుకుతున్న అన్నది ఒక ఎన్నో యాక్టివిటీస్ యొక్క నెట్వర్క్. అందులో స్వేచ్ఛ లేదు. ఆ నెట్వర్క్ అన్నది అవగాహన చేసుకోవాలి. అవగాహన అంటే మీ ఉద్దేశ్యం, ఈ అవగాహన అన్నది మనస్సు యొక్క స్థితి కాదా? అందులో జ్ఞానము, జ్ఞాపకము, గుర్తింపు ఇవన్నీ పనిచేస్తున్నాయి కదా. అవగాహన చేసుకోవాలంటే మనస్సు నిశ్చలంగా ఉండాలి. జ్ఞానం యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా ఆగిపోవాలి. ఈ మనస్సు యొక్క నిశ్చలత్వం సహజంగా జరుగుతుంది. అక్కడ టీచర్ గాని, తండ్రి గాని పిల్లవాడిని అవగాహన చేసుకోవాలంటే అప్పుడు స్టిల్నెస్ ఆఫ్ ద మైండ్ సహజంగా ఉంటుంది. ఎప్పుడైతే అవగాహన చేసుకోవాలన్న ఉద్దేశ్యం ఉంటుందో అక్కడ అటెన్షన్ ఉంటుంది. ఏ రకమైనటువంటి విచలితం లేకుండా, కోరికలతో గాని ఏ కోరిక లేకుండా, అప్పుడు మైండ్ అన్నది డిసిప్లిన్ అవ్వదు, కంట్రోల్ అవ్వదు, దాన్ని లాగబడదు, దాన్ని ఎవరు స్టిల్ చెయ్యబడదు. అది అంటే కృత్రిమంగా చేసేది కాదు. ఆ స్టిల్నెస్ అన్నది సహజంగా ఉంటుంది. అవగాహన చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే ఏ ప్రయత్నం గాని, ఏ సంఘర్షణ గాని అందులో ఈ అండర్స్టాండింగ్ లో లేదు. ఈ అవగాహన అన్నది సంపూర్ణమైన సీకింగ్ యొక్క గుర్తింపు. సెర్చ్ యొక్క స్థితి అన్నది అక్కడ వస్తుంది. అది వెతకబడదు, అలా తెలుసుకోబడదు. సారీ. మిమ్మల్ని ఇవంతా విన్న తర్వాత మనస్సుని చాలా క్లోజ్గా నేను చూస్తున్నాను. నేను ఇప్పుడు అందులో ఉన్న సత్యాన్ని, సీకింగ్ అనే దాంట్లో ఉన్నదాన్ని నాకు ఇప్పుడు అవగాహన అయిందంటే వెతకడం అన్నది సంభవం కాదు. అయినా కూడా ఆ సెర్చ్ అన్న స్థితి, స్టేట్ ఆఫ్ సెర్చ్ అక్కడ లేదు. అది లేదని మీరు ఎందుకంటారు? అది ఉంది. ఆర్ ఇట్ ఇస్ ఉంది, లేదు అని ఎందుకంటారు? సత్యాన్ని ఎరుకతో ఆ అన్వేషించడంలో ఉన్న ఫాల్స్నెస్ ని మీరు చూస్తే మైండ్ సీకింగ్ అన్న మెషినరీలో బంధించబడదు. అక్కడ బర్డెన్ కోల్పోయినటువంటి ఆ బర్డెన్ తో ఉన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. దేర్ ఈజ్ ఎ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ అన్బర్డెన్. అంటే మీ బర్డెన్ అంతా పోయినటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. అలా ఒక రిలీఫ్ ఉంటుంది. అప్పుడు మనస్సు నిశ్చలంగా ఉంటుంది. అదేమి ప్రయత్నించదు అక్కడ ఏదో ఒకటి వెనకాల పొందాలని. కానీ అది నిద్ర కూడా కాదు, అది నిరీక్షణ కాదు, ఆశించడం కాదు. అది సింపుల్ గా క్వైట్ గా ఎరుకతో ఉంటుంది. కాదా అని అంటే నన్ను అలా అనకండి సార్, నేను ఇక్కడ
మీ సూచనలు వినడానికే వచ్చాను. మీరు చెప్పింది నిజంలాగే ఉంది. ఈ అవేకండ్ మైండ్ అన్నది ఒక స్థితి, సెర్చ్ యొక్క స్థితి. అది ఒక మోటివ్ తోటి అన్వేషించట్లేదు, ఏది కూడా పొందడానికి లేదు, మనస్సుని బలవంతంగా నిశ్చలం చేయట్లేదు. అక్కడ ప్రెషర్